హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకొని ఏ జిల్లాలో వర్షాలు పడతాయో వివరంగా తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఉంటే మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి రానున్నటువంటి రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా కోస్తా తీర ప్రాంతాల మీద ఉంటుంది. ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కోస్తా తీర భాగాల్లో నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కాగా గుంటూరు, కృష్ణా, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముసురుతో కూడినటువంటి వర్షపాతం జూన్ 19 నుంచి 23, 24 తేదీల వరకు నమోదవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రం తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఉత్తర తెలంగాణ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాయలసీమ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.